విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైమ్. అనిల్ గారు నమస్తే. సో మనం ఎపిసోడ్ 2లో ఉన్నాం. సో ఫస్ట్ ఎపిసోడ్లో మొత్తం మనీకి సంబంధించి పెట్టుబడులు కావచ్చు, దాన్ని ఎలా ఏమంటారు, దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, వీటి గురించి చాలా బ్రీఫ్గా మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? డబ్బుకు సంబంధించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మనం ఫస్ట్ చాప్టర్లో మాట్లాడింది డబ్బు అంటే ఏంటి ఫస్ట్ మాట్లాడాము. తర్వాత డబ్బు పుట్టుక గురించి మాట్లాడాము, బార్టర్ సిస్టమ్ గురించి మాట్లాడాము. దాని తర్వాత సాంప్రదాయబద్ధమైన పెట్టుబడుల గురించి మాట్లాడాము, ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మాట్లాడాము, బంగారం గురించి మాట్లాడాము, మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడాము. చిట్ ఫండ్స్ మటుకు ఒకటి వదిలేసాం మనము. చిట్ ఫండ్స్ గురించి స్పెసిఫికల్గా అది చర్చించాల్సిన అంశం కాదు ఈ కాలంలో. చిట్ ఫండ్స్ అనేవి మిస్లీనియస్ జమా పద్ధతిలోకి వస్తే అన్నాము. కానీ ఒక నిమిషం కూడా దాని గురించి చెప్తాను నేను. ఎందుకు కొంతమంది అడగొచ్చు, ఎందుకు చిట్ ఫండ్స్ని మీరు వదిలేశారు అని అంటే, చిట్ ఫండ్స్ని ప్రభుత్వం గుర్తించింది. 1982 చిట్ ఫండ్ యాక్ట్ ఉంది మనకు. బట్ ప్రభుత్వం దాన్ని ఎలా గుర్తించిందంటే, మనకు 3 టైర్ సిస్టమ్ ఉంటుంది బ్యాంకింగ్లో. ఫస్ట్ బేసిక్ బ్యాంక్స్, కోర్ బ్యాంకింగ్ అంటాం. డిపాజిట్లు ఇవన్నీ చేయడం కూడా వాటి ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉంటాయి బ్యాంక్స్ అనేవన్నీ కూడా. సో మనకు బ్యాంకింగ్ యాక్ట్ ఉంది, బ్యాంకింగ్ ఒప్పందం ఉంది, బ్యాంకింగ్ తాలూకు అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. సో ప్రతిది కూడా సిఆర్ఆర్ కానివ్వండి, ఐఆర్ కానివ్వండి, ఏదైనా సరే మనకు ఆర్బీఐ నియంత్రణ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉంటాయి బ్యాంక్స్ అన్ని. సో వాటికి నియంత్రణ వ్యవస్థ చాలా పటిష్టంగా బలంగా ఉంది. బ్యాంక్స్ బేసికల్ కోర్ బ్యాంక్స్. రెండోది వచ్చేసి ఎన్బిఎఫ్సీలు అంటాం మనం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అంటే కార్ లోన్లు, ఆటో లోన్లు, క్రెడిట్ కార్డులు ఇవన్నీ కూడా మనకు ఎన్బిఎఫ్సి కింద వస్తాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. వాటి వడ్డీ రేట్లు కూడా నియంత్రణలో ఉన్నాయి. వాటిని కూడా ఆర్బీఐ నియంత్రిస్తుంది. ఎన్బిఎఫ్సి యాక్ట్ ఉంది, ఎట్ ది సేమ్ టైం ఆర్బీఐ కూడా నియంత్రిస్తుంది. బట్ వేరే చిట్ ఫండ్స్ వచ్చేప్పటికీ ఈ రెండిట్లోకి రాదు, ఈ రెండు కేటగిరీలోకి రావు. ఈ దట్ దెన్ ఫాల్ అండర్ దిస్ యాక్ట్. 1982 చిట్ ఫండ్ యాక్ట్ ఒకటి ఉంది మనకు. బట్ స్టిల్ దాన్ని ఎలా గుర్తించింది, దాని అంటే గుర్తింపు వరకు ఎంతవరకు, దాని పరిధి ఎంతవరకు అని అంటే, దట్ కమ్స్ అండర్ మిస్లీనియస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. మిస్లీనియస్ కింద పెట్టారు దాన్ని. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ కంపెనీస్ ఫస్ట్, తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిలు. దాని తర్వాత ఇది వచ్చింది, దీన్ని మిస్లీనియస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కింద అన్నారు. వీటికి ఆర్బీఐ నియంత్రణ ఉండదు వీటి పట్ల. సో వీళ్ళు చిట్స్ పాడుకోవడము, ఈ పాటలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ చిట్ పాటలు ఇవన్నీ కూడా ఇందులో జరిగిన యాక్టివిటీస్. అంటే 82 యాక్ట్ చెప్పింది ఏంటంటే, మీరు ప్రతి చిట్ ఫండ్ కంపెనీ కూడా గుర్తింపు ఉండాలని చెప్పారు. కాకపోతే చీటీ పాటలు, వీటి వడ్డీ నియంత్రణ వ్యవస్థ అనేది వాళ్ళకి వదిలేశారు. సో దాన్ని అవకాశంగా తీసుకొని మనకు దేశంలో జరగాల్సిన అన్ని దుర్మార్గాలు జరిగాయి చిట్ ఫండ్ కంపెనీస్ ద్వారా. ఎక్కువ పోన్జీ స్కీమ్లు, ఎక్కువ మనీ లాండరింగ్ స్కీమ్స్ జరిగిందే చిట్ ఫండ్స్ కంపెనీ ద్వారా. మరి మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం ఎంత కాంట్రవర్సీ అయ్యేవి. ఒక మన తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశం మొత్తంగా, భారతదేశ వ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీ, ఈ చిట్ ఫండ్ వ్యవస్థ అనేది చాలా చేసినవి తక్కువేం లేవు. సో వాటి నెగిటివ్ దుష్పరిమాణాలు చాలా ఉన్నాయి, పబ్లిక్ బాగా సఫర్ అయ్యారు. సో అది ఎప్పుడైతే మిస్లీనియస్ కింద వచ్చిందో, దాని ఎన్బిఎఫ్సి కింద గుర్తింపు రాలేదు, ఇక దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. నియంత్రణ లేని వ్యవస్థ కాబట్టి దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. వ్యక్తులు వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళకున్న మైండ్ సెట్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ సాంప్రదాయబద్ధమైన పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చిట్లు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన పూర్వీకులు అందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చేస్తూ ఉంటారు. ఇంటి పక్కన వీధుల్లో, సందుల్లో అక్కడక్కడ చిట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ పెట్టారు, కొన్నిటికి రికగ్నేషన్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రతి చీటీ ప్రభుత్వం 5 ఏళ్ల కన్నా కూడా ఎక్కువ చీటీ ఉంచకూడదని చెప్పారు. ఏ చీటీ అయినా సరే 5 years కన్నా ఎక్కువ ఉండకూడదు. కానీ కొంతమంది 7 years 10 years అలా నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా గందరగోళం. వీటికి నిజంగా వీటిని మనం ఈ బాస్కెట్లో చర్చించే అర్హత పొందిన ఇన్స్ట్రుమెంట్ ఇది. సో మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ నిష్ ప్రొడక్ట్స్, అంటే నియంత్రణలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు
మ్యూచువల్ ఫండ్స్ గురించి, లేకపోతే స్టాక్ మార్కెట్స్ గురించి, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి, బంగారం గురించి, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ నిష్ ప్రొడక్ట్స్, మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ హెవెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మిస్లీనియస్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ గుడ్. ఓకే, ఆ బాస్కెట్ లోకి రావు ఇవి, మిస్లీనియస్ ప్రొడక్ట్స్ అంటారు వీటిని. సో వీటికి అర్హత లేదు. సో దీని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెన్ వి టాక్ అబౌట్, మనం గోల్డ్ మాట్లాడాము, ఎఫ్డి మాట్లాడాము, వి స్పోక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్, వి స్పోక్ అబౌట్ ఇప్పుడు ఈ మిస్లీనియస్ గురించి చెప్పాము. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చింది ఇప్పుడు లాస్ట్ 20-25 ఇయర్స్లో మనకు వచ్చిన అతిపెద్ద విప్లవం మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ విప్లవం ఎందుకు వచ్చిందని అంటే, దానికి నిన్న అనుకున్నట్టు ప్రతిసారి ఎవరో ఒకరు విజిల్ బ్లో చేస్తారు. మొదట్లో మీకు ఇంత వస్తుంది అంత వస్తుందని చెప్తారు. 1992 బుల్ మార్కెట్ తర్వాత, హర్షద్ మెహతా స్కామ్ తర్వాత చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది స్టాక్ మార్కెట్స్లో. స్టాక్ మార్కెట్ పట్ల ఒక రకమైన విముఖత ఏర్పడింది ప్రజలకు. అది సెటిల్ డౌన్ కావడానికి 3-4 సంవత్సరాలు పట్టింది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అనేటువంటి ఒక తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత కూడా పెరిగింది కదా. పెరిగింది. అదే ప్రతి యాక్సిడెంట్ లో, ప్రతి ప్రమాదంలో మనకు ఒక విజిల్ బ్లో జరుగుతుంది. దాని గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఒక దారిలో వెళ్తున్నాము, వీఆర్ ట్రావెలింగ్ ఆన్ ఏ రోడ్. ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ రోడ్డు బాగుంటే దాని గురించి ఎవరు చర్చించారు. సపోజ్ ఆ రోడ్డు బాగాలేదు, వంకర తింకరగా ఉంది, 2-3 ప్రమాదాలు జరిగాయి, అప్పుడు దాని గురించి చర్చ వస్తుంది. అక్కడ ఫ్లైఓవర్ వేయడమో లేకపోతే రోడ్డు వెలుపు చేయడమో ఇంకేదో చేస్తారు. ఒక మంచి పరిణామం కింద మారుతుంది. అలాగే స్టాక్ మార్కెట్స్లో మన దేశంలో మన ప్రయాణం మనం అనుకున్నట్టు 1991లో జరిగింది. నూతన ఆర్థిక సరళీకృత విధానాల తర్వాత మన ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణం మొదలైన తర్వాత స్టాక్ మార్కెట్ని చాలామంది మిస్అడ్వాంటేజ్ కింద తీసుకున్నారు దాన్ని. సో మనకు ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ నుంచి మనం షిఫ్ట్ అయ్యాము. 1991 తర్వాత నూతన ఆర్థిక సరళీకృత విధానాలు ఏర్పడ్డ తర్వాత మనకు స్టాక్ మార్కెట్స్ భారతదేశంలో అంతమందికే ఉన్నాయి మార్కెట్స్. కాకపోతే బుల్ మార్కెట్ ప్రజలని ఒక చైతన్యపరిచింది. తెలియకుండా హర్షద్ మెహతా స్కామ్ లో చాలా మంది ఇరుక్కుపోవడము, అందులో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ ఎంతో మంది ఉన్నారు. లాట్ ఆఫ్ బిగ్ హవాలా రూపం అంటే ఏంటి, మనీ ఎట్లా తరలిస్తారు, హవాలా ఇంకొకటి. హవాలా అనేది మార్కెట్ లో మొదట్లో ఉండేది, తర్వాత నియంత్రణ వ్యవస్థ అని అదే అంటున్నాను. సెబీ అప్పుడు ఇంటర్ఫేర్ అయింది. అంటే సెబీ పాఠాలు ప్రతి యాక్సిడెంట్లో మనం పాఠాలు నేర్చుకుంటూ వెళ్తుంటాం కాబట్టి సెబీ కూడా ఎన్నో రకాలుగా పాఠాలు నేర్చుకుంటూ వచ్చింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మన దేశంలో స్టాక్ మార్కెట్ ప్రారంభం కావడం కూడా చాలా విచిత్రంగా ప్రారంభమైంది. గుజరాతీ కాటన్ టెక్స్టైల్స్ అంటే ఈ వ్యాపారవేత్తలు వెళ్తున్నారో, చేనేత పరిశ్రమ, అప్పుడే పవర్ లూమ్స్ వచ్చిన వాళ్ళు వెళ్తున్నారో, ఒక బ్యాచ్ 10-15 మంది కూర్చొని ఈ దలాల్ స్ట్రీట్ దగ్గర రావి చెట్టు కింద కూర్చునే వాళ్ళు. ఒక 150 ఏళ్ల క్రితం 1860-1865 ఆ టైంలో కూర్చొని వాళ్ళ ట్రేడింగ్ యాక్టివిటీ చేయడం కోసము వాళ్ళు మొదటిసారి బ్రిటిషర్స్ని, అప్పటికి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ చూసి వాళ్ళు స్ఫూర్తి పొంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేశారు. చాలా పెద్ద చరిత్ర మనది. సో అప్పుడు మొదలైంది ఆ ప్రయాణం. మొదలై ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ అందులో ఎక్కువ పార్టిసిపేషన్ లేదు ఇండియాలో. మన పార్టిసిపేషన్, రీటైల్ పార్టిసిపేషన్ లేదు. ఏదో కొంతమంది కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. ఆ లిస్ట్ అయిన వాటిలో కొంతమంది షేర్ హోల్డర్స్గా ఉండేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. అది కూడా బాంబే వరకు పరిమితం అయ్యేది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బొంబాయిలో ఉండేది కాబట్టి మనకు బాంబే వరకు పరిమితం చేశారు. కానీ అంత విస్తృతంగా దాని పరిచయం ప్రజలకు జరగలేదు దాని గురించి. ఎప్పుడైతే మనకి 1991 రెజల్యూషన్స్ కొత్తగా ఫామ్ అయ్యాయి, న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చాయో, అప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు, స్వర్గీయ భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు మన ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. వాళ్ళు తీసుకున్న అద్భుతమైన చర్య అవుతుందో మన ఆర్థిక సరళీకృత విధానాలు, గ్లోబలైజేషన్, ఇది జరిగిన తర్వాత, ప్రపంచీకరణ జరిగిన తర్వాత మనకు చాలా మటుకు కంపెనీస్ ఏవైతే ఉన్నాయండో అవన్నీ మార్కెట్లోకి వచ్చాయి. పబ్లిక్ ఐపీఓలు అంటారు మనం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్కి వచ్చాయి. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కంపెనీస్ని ఫ్లోట్ చేశారు. అందులో పబ్లిక్ పార్టిసిపేషన్ అని, ప్రైవేట్ పార్టిసిపేషన్ అని, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అని, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అని, డిఏ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని రకరకాలుగా విండోస్ ఏర్పాటు చేసి కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ప్రయాణం వల్ల ఈ రోజు కూడా సాగుతూ వచ్చింది. ఈ 33 ఏళ్ళ ప్రయాణం అనేది ఇప్పటికీ ఈ స్థాయికి వచ్చాం మనం. బట్ ప్రతిసారి ఏదో యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ సమ్ యాక్సిడెంట్స్. ఆ యాక్సిడెంట్స్ నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటాము, దాని ఆ వ్యవస్థను పటిష్టపరుచుకుంటూ వస్తాము. సో ఇది డబ్బుతో వ్యవహారం కాబట్టి, కంపెనీస్తో వ్యవహారం కాబట్టి, రెగ్యులేటర్తో వ్యవహారం కాబట్టి, ఇందులో డొమెస్టిక్ ఇన్ఫ్లోస్ ఉంటాయి, ఫారెన్ ఇన్ఫ్లోస్ ఉంటాయి, రకరకాల ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ఫ్లోస్ ఉంటాయి.
సో ఎప్పుడైతే హ్యూజ్ మనీ ఇన్వాల్వ్ అయింది ఇందులో, ఇలా ర్యాకెట్స్ కూడా ఉంటాయి సహజంగా. మనకు మొదటి ర్యాకెట్ జరిగింది హర్షద్ మేధా టైంలో 1992లో. ఫేక్ కంపెనీస్ని, పంప్ అండ్ డంప్ కంపెనీస్ని తీసుకొచ్చారు మార్కెట్లో. రూపాయి విలువ చేయని దాన్ని 10,000, 50,000, ₹1,00,000 తీసుకెళ్లారు, సంపాదించారు. కొంతమంది జైలు పోయారు, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. షెల్ కంపెనీలు అంటే ఏంటి అనేది అప్పుడే తెలిసింది. అప్పుడే తెలిసింది. షెల్ కంపెనీస్ ఇప్పటికి ఉన్నాయండి ఈ రోజు కూడా. వెరీ ఫస్ట్ గా అప్పుడు ఇలా అవుతుందా అలా 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 జరిగింది. దాని తర్వాత ఆ దుష్పరిమాణం తర్వాత మళ్ళీ మనకు కేతన్ పారేఖ్ కలకత్తా నుంచి ఆపరేట్ చేసేవాడు అతని ద్వారా మళ్ళీ మార్కెట్లో ఇవన్నీ జరిగాయి. తర్వాత మనము నిఫ్టీ వచ్చింది. అప్పటి వరకు BSE ఉండేది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మొదటిసారి మనకు ఇందులో డెరివేటివ్స్ తీసుకొచ్చారు. అంటే పుట్స్, కాల్స్, అది ఒక సపరేట్ సెషన్ చేయాలి. వీ హ్యావ్ టు డూ సపరేట్ సెషన్ ఫర్ ఇట్. ఆప్షన్స్, పుట్స్, కాల్స్ అని. అందులో జరిగిన స్కామ్స్ బహుశా భారతదేశము మన దేశంలో నిఫ్టీ డెరివేటివ్స్లో జరిగిన స్కామ్లు బహుశా మనకు వాల్ స్ట్రీట్లో కూడా జరగకపోవచ్చు. అన్ని స్కామ్ జరిగాయి. ఒక్కొక్కటి మనం వచ్చే ఎపిసోడ్లో వివరిస్తూ వస్తాను ప్రతిదీ కూడా. అందులో చాలా దుర్మార్గమైన స్కామ్స్ జరిగాయి. కొన్ని వందల మందికి 2008, 2009లో ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో ప్లెంటీ ఆఫ్ పీపుల్. మీకు సూరత్లో, అహ్మదాబాద్లో అలాంటి ప్రాంతాల్లో రోజు 10-15 శవాలు తెలియవి జనాలు ఆత్మహత్యలు చేసుకొని. సో ఇలాంటి ఇలాంటి హత్యలు ఏవైతున్నాయో, ఆర్థిక హత్యలు అంటారు వీటికి హంతకులు కనపడరు మీకు. ఇందులో హంతకులు ఎక్కడ దొరకరు. వ్యవస్థని ఒక హంతక పాత్ర వహిస్తుంది. సో ఈ హత్యల్లో ఇవి ఆత్మహత్యలు అనడానికి కూడా లేదు, హత్యలు అనడానికి కూడా లేదు. మొత్తానికి మరణాల మటుకు కామన్గా ఉంటాయి అందులో. సో ఈ మరణాల వెనుక అమాయకత్వము, తెలియనితనము ఎక్కువ ఉంటుంది ఈ డెరివేటివ్ సిస్టమ్. మోసపోవడం అంటే ఏం లేదు. ఎవరిని మోసం చేయరు, సిస్టమ్ని ఏం మోసం చేయరు. ఇది ఒక ఆట, ఒక జూదము. ఈ ఆటలో తెలియని వాళ్ళు వెళ్తారు, లక్షలు పెడతారు, పోగొట్టుకుంటారు. ఆ జూదం ఇప్పటికీ ఉంది, ఈ రోజు కూడా ఉంది. సో ఇదొకటి, దీని గురించి కూడా చర్చిద్దాము. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏం జరిగిందని అంటే, సో స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే కొత్త కంపెనీస్ లిస్ట్ అవడం మొదలుపెట్టాయో, వ్యవస్థ కూడా మారుకుంటూ వెళ్ళింది. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టిసిపేషన్ కూడా పెరగడం మొదలుపెట్టింది. ఎట్ ది సేమ్ టైం మనకు అప్పటికే ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా పెరగడం మొదలుపెట్టారు. సో ప్రతి బ్యాంక్ కూడా తనకంటూ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీని ఏర్పాటు చేసుకుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ కింద మారింది, సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ కింద మారింది. సో మ్యూచువల్ ఫండ్లో అవతగలు ఇలాంటివి జరగడానికి వెసులుబాటు లేదు. బట్ స్టిల్ ఒకటి జరిగింది మన దగ్గర, ఒకటి యూటీఐ వాళ్ళది. అది పెద్ద గుణపాఠం నేర్పింది. ఆ గుణపాఠంలోంచి మన యాంఫీ లాంటివి పుట్టడము, అందులో ఎవరి భర్తలు అమ్మడానికి వీలు లేకుండా చేయడము, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకప్పుడు IPOs అని వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మన లిస్టెడ్ కంపెనీస్ ఎవరైతే మనం IPOs అంటామో, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, ప్రజలకు మీ భాగస్వామ్యం కాండి అని చెప్పి వస్తారో, అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా IPO అనేవాళ్ళు. వాళ్ళు కొత్త ఫండ్ లాంచ్ చేసిన ప్రతిసారి దాన్ని IPO అనేవాళ్ళు. తర్వాత అందులోంచి గుణపాఠాలు నేర్చుకున్నారు మన వాళ్ళు. మ్యూచువల్ ఫండ్ రెగ్యులేటర్స్ కానివ్వండి, సెబీ కానీ నేర్చుకొని కొన్ని గుణపాఠాలు నేర్చుకొని వాటిని మీరు IPOs అనకూడదు, FPOs అనాలి, న్యూ ఫండ్ ఆఫర్స్ అనాలి తప్పిస్తే IPOs ఎలా అంటారని చెప్పేసి ఆ పేరు మార్చి దాన్ని కూడా పటిష్టంగా ఏర్పరిచారు. బట్ నెట్ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చాలా బలమైనవి. మన దేశంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. 5-10% రిటర్న్స్ ఇవ్వడంలో తేడా ఉంటుంది తప్పిస్తే మనకు ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని ప్రజల్ని మోసం చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. సో అందుకే దాన్ని నిర్దిష్టంగా ఏంటంటే ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు ఉంటారు, వాటిని బ్లైండ్గా నమ్ముతారు, ప్రతి నెల SIP చేసుకుంటూ వెళ్తారు అందులో. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్న పెట్టుబడుల్లో వి స్పోక్ అబౌట్ ఫిక్స్డ్ డిపాజిట్. నేను అనుకున్నాం మనం ఇన్ఫ్లేషన్ని ప్రభుత్వం అమ్ముతుంది, అధికారికంగా ప్రభుత్వం ద్రవ్యోల్బణాలను అమ్ముతుంది, ప్రజలు అమాయకంగా దాన్ని కొనుక్కుంటారు. ఓకే, అధికారికంగా అమ్మే వస్తువుని అమాయకంగా కొనుక్కుంటారు. ఈ వస్తువు ఏతుందో దాని గురించి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూడకూడదు. రెండోది వచ్చేప్పటికి బంగారం అవుతుంది. బంగారం ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో ఉండాల్సిందే. బంగారము ఏదైతే ఉందో దాని కాస్ట్ ఆఫ్ ఎక్స్కవేషన్ ఎక్కువ ఉంటుంది. కొత్త మనకు బంగారు గనులు ఉన్నా లేకపోతే భవిష్యత్తులో ఒకవేళ గనులు కనుక్కున్నా సరే వాటిని వెలికితీత కార్యక్రమం అవుతుందో ఆ ప్రక్రియ ప్రహాసం అనేది చాలా అత్యంత ఖరీదైంది, బంగారం కన్నా ఖరీదైంది. సో అది సాధ్యపడదు. సో బంగారం క్షేమంగానే ఉంటుంది. అందులో
క్షేమంగా నిక్షేపంగా భూగర్భంలో అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందో పెరుగుకుంటూనే పోతుంది. గత 100 సంవత్సరాలు ట్రాక్ తీసుకున్న అదే గ్రాఫ్లో కంటిన్యూ అవుతుంటుంది. సో బంగారం సేఫ్ హెవెన్, అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత కరెన్సీ ముద్రణ ఎలా జరుగుతుందని మనం అనుకున్నాము. కరెన్సీ ముద్రణ బంగారం విలువను బట్టి ఒక స్థాయిలో జరుగుతుంది. సో ప్రభుత్వాలకు అది సేఫెస్ట్ డిపాజిట్ కింద లెక్క అది. సో ప్రజలు కూడా దాన్ని నమ్ముతారు బంగారాన్ని. ఈ మూడోది కమోడిటీస్. నాలుగోది వచ్చేప్పటికి మ్యూచువల్ ఫండ్. సో నా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇంతసేపు అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో ప్రజలు ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలి. దేశం అభివృద్ధి చెందుతుంది, కొత్త కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి మార్కెట్లో. రకరకాల రంగాలు ఉన్నాయి. ఫార్మా రంగం ఉంది, ఔషధ రంగం ఉంది, మనకు హెల్త్ కేర్ రంగం ఉంది. ఔషధ రంగం 2 రకాలుగా విడిపోయింది. ఇప్పుడు బేసిక్ ఫార్మా, హెల్త్ కేర్ 2 రకాలుగా విడిపోయింది. మనకు ఇన్సూరెన్స్ కంపెనీస్ కొత్త సెక్టర్ వచ్చింది. ఆటోమొబైల్ కంపెనీ ఉంది. ఆటోమొబైల్లో మళ్ళీ మనకు 2 వీలర్ ఉంటుంది, ప్యాసింజర్ వెహికల్స్ ఉంటుంది, కమర్షియల్ వెహికల్స్ ఉంటుంది, తర్వాత కార్గో వెహికల్స్ ఉంటాయి. మళ్ళీ సివిల్ ఏవియేషన్ మనకు సపరేట్గా ఉంది. అదే కాకుండా ఆటో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సపరేట్గా. ఐటీ రంగం ఉంది, మళ్ళీ ఐటీఎస్ ఉంది సపరేట్గా. అందులో ఇప్పుడు కొత్తగా న్యూ ఏజ్ కంపెనీస్ మొదలయ్యాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే యాప్స్ కానివ్వండి, డెలివరీ యాప్స్ కానివ్వండి, ఇలాంటివి తయారయ్యాయి. సో ఆర్థిక వ్యవస్థ విస్తృతం అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వకుంటూ వెళ్తున్న కొద్దీ న్యూ ఏజ్ కంపెనీస్ వస్తూ ఉంటాయి. కొన్ని పేలుతుంటాయి, కొన్ని నిలబడుతూ ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి వీటితో సంబంధం లేదు. ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ ఉంటారు అందులో. ఆ ఫండ్ మేనేజర్స్ డిస్క్రిప్షన్ మీద, అతని రీసెర్చ్ మీద, వాళ్ళకున్న అవగాహన మీద వాళ్ళు మంచి కంపెనీస్ పిక్ చేసుకొని వాటిని ఎప్పటికప్పుడు కొనడం అమ్మడం లాంటివి చేస్తూ ఉంటారు. వాటిని ప్రాపర్గా హెడ్జ్ కూడా చేస్తారు. కరెన్సీ హెడ్జింగ్ చేస్తారు, ఇండెక్సేషన్ చేస్తారు, రకరకాల ప్రాసెస్లు, పద్ధతులు, వాళ్ళ దగ్గర కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటిని బట్టి డబ్బులను పటిష్టంగా చేస్తారు. అయితే ఇప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న వస్తుంది మీకు, అప్పుడు పడిపోతాయి కదా మార్కెట్ పడ్డప్పుడు అని. సో ఖచ్చితంగా పడతాయి. మార్కెట్ ఒకేసారి మార్కెట్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, ఒక అత్యవసర పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉంటుంది. జనాలు అమ్ముతారు, వాటిని ప్రజలందరూ అమ్ముతారు. ఖచ్చితంగా మార్కెట్ పడుతుంది. మార్కెట్ పడ్డప్పుడు ఈ ఫండ్స్ విలువలు కూడా పడిపోతాయి. ఎన్ఏవేస్ అంటాం, నెట్ అసెట్ వాల్యూ, అవి పడిపోతుంటాయి. సో ఈ పడడం ఇవ్వడం అనేది చాలా తాత్కాలికం. అంటే దీర్ఘకాలిక దృష్టితో చూసిన వాళ్ళు, లాంగ్ టర్మ్ దృష్టితో చూసిన వాళ్ళకు ప్రతి పడడం కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ. అంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. సో పడే ప్రతిది కూడా ఒక గొప్ప పెట్టుబడి అవకాశం. మనకు కొన్ని బ్లూ మూన్స్ ఏర్పడ్డాయి మార్కెట్లో 2008, అంటే ఈ మధ్య కాలంలో, అంటే ఈ 2 దశాబ్ద కాలంలో ఒక అద్భుతమైన అవకాశాలు మనుషులకు వచ్చాయి. ఒకటి వన్స్ ఇన్ ఏ బ్లూమ్ అంటాం కదా. 2008 సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చింది అమెరికాలో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. మనది చిత్తుకాయల రేట్లోకి మంచి మంచి కంపెనీస్ దొరికాయి అందరికీ. ఆ టైంలో డబ్బున్న వాళ్ళందరూ పెట్టుబడి పెట్టారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు, వాళ్ళు కుబేరులు అయ్యారు. దాని తర్వాత మళ్ళీ మనకు అలాంటి అవకాశాలు 3-4 సార్లుగా వచ్చాయి. 3-4 టైమ్స్ మనకు అట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి. మన కరోనా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. కరోనా రావడం కూడా గొప్ప ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ 50-60-70% వరకు అన్ని ఫండ్ విలువలు పడిపోయాయి, షేర్ విలువలు పడిపోయాయి. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా విత్ ఇన్ నో టైం వాళ్ళకు గొప్ప గొప్ప రిటర్న్స్ వచ్చాయి. ఆ తర్వాత ప్రపంచమే మారిపోయింది, పూర్తి స్థాయిలో ప్రపంచ వ్యవస్థనే మారిపోయింది. కరోనా అనేది ఇందాక అనుకున్న ఒక యాక్సిడెంట్ అది. సో కొత్త సెక్టార్స్ని సృష్టించింది. న్యూ ఏజ్ కంపెనీస్ అన్ని కరోనా తర్వాతనే వాటి విలువ ఏంటో తెలిసింది మనకు. ఇప్పుడు డెలివరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ డెలివరీ కంపెనీస్, వస్తు డెలివరీ కంపెనీస్, సర్వీస్ సెక్టర్ అంతా కూడా ఈ డెలివరీస్ కింద మారిపోయి ఆటోమేటిక్గా ఈ న్యూ ఏజ్ కంపెనీస్ కింద అవతారం చెందాయి అవి. సో ఈ యాక్సిడెంట్లో హౌసింగ్ సెక్టర్ బాగా పెరిగింది. అంటే మైక్రో ఫ్యామిలీస్కి విలువ పెరిగింది. అంతవరకు అందరూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉంటే ఇలాంటి కంటీజియస్ జబ్బులు వచ్చినప్పుడు కుటుంబంలో స్ప్రెడ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అవన్నీ పెరుగుతాయి, ఇంట్లో సేఫ్టీ ఉండదని చెప్పేసి జనాలు ఆ టైంలో మైక్రో ఫ్యామిలీస్గా విడిపోయారు. ఒక అపార్ట్మెంట్, ఒకటే ఇల్లు ఉంటే కర్టన్స్ వేసుకోవడమో, శానిటైజర్ పెట్టుకోవడమో, ఐసోలేట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. దెన్ హౌసింగ్ సెక్టర్ చాలా పెద్ద భూమిలోకి వచ్చింది. 2020-21 తర్వాత హౌసింగ్ సెక్టర్ చాలా పెద్ద భూమిలోకి వచ్చింది. వాటి విలువ ఏంటో తెలిసిన జనాలకు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ విపరీతంగా పెరిగాయి. సో మీకు దాని తర్వాత మీరు చూడండి, మీకు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా, అంటే హౌసింగ్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా విపరీతంగా వాటి షేర్ విలువలు పెరిగాయి. కంపెనీస్ లాభాల్లోకి వచ్చాయి. సిమెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, వాటి మీద డిపెండ్ అయిన యాన్సిలరీ ఇండస్ట్రీ కానివ్వండి,
ఇవన్నిటివి పెరిగాయి, విపరీతంగా వాటి విలువలు పెరిగాయి. సో కరోనా అనే యాక్సిడెంట్ మనిషికి, ఇప్పుడు శానిటైజర్ ఉంది, శానిటైజర్ కరోనా కన్నా ముందు ఎవరికి తెలియదు కదా, హార్డ్లీ ఇప్పుడు హాస్పిటల్ ఐసీయూకి వెళ్తేనే మనం చూసేవాళ్ళం, వాళ్ళు ఎందుకు ఇలా పెట్టుకుంటారు, డాక్టర్లు నర్సులు ఎందుకు పెట్టుకుంటారు మనకు కూడా తెలియదు, అది ఏదో పెట్టుకునే వాళ్ళ చేతికి. సో కరోనా వచ్చిన తర్వాత మనకు వి అండర్స్టూడ్, ఓ ఇది దీనికోసం వాడతారా అని చెప్పి. సో అయితే అనిల్ గారు, ఇప్పుడు ఎర్లీ 90sలో అంటే 91, 92లో స్టార్ట్ అయినటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి పాలసీలు, ఇప్పటిదాకా టిల్ టుడే 2025 వరకు కూడా వచ్చినవన్నీ కూడా మేజర్ మార్పును తీసుకురావచ్చు, సడన్గా మళ్ళీ సంక్షోభానికి వెళ్ళొచ్చు. అయితే కొత్త పాలసీలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దానికి అట్రాక్ట్ అయిపోయి దాంట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, లేకుంటే దానికి సంబంధించి ఫలాలు అనేవి ఉంటాయి కదా, అవన్నీ ఎంజాయ్ చేసింది ఎవరు? బాగా డబ్బున్న వాళ్ళే కదా. కామన్ పబ్లిక్కి అవగాహన ఎంత టైం పట్టింది వాళ్ళ దాకా రీచ్ అవ్వడానికి? ఎస్, ఇవేవో ఉన్నాయి, మనము ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకుంటే మనకి ఇంత లాభకరంగా ఉంటుంది అనేది చాలా టైంగా పట్టింటుంటుంది కదా. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే, ఆర్థిక శాస్త్రాన్ని మనము బేసిక్ ఎడ్యుకేషన్ కింద మార్చలేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమే ఒక అనకూడదు కానీ చాలా అశాస్త్రీయమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది. మనకు చరిత్రకు, హిస్టరీకి, బాబర్ గురించి, అక్బర్ గురించి, ఔరంగజేబ్ గురించి చర్చించినంతగా పెట్టుబడుల గురించి మనం చర్చించలేదు. 10వ తరగతి వచ్చే టైంకు పిల్లలకు తెలిసిపోవాలి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, పెట్టుబడులు అంటే ఏంటివి, ఎన్బిఎఫ్స్ అంటే ఏంటిది, మిస్లీనియస్ ఇంద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏంటేంటివి, ఇవన్నీ వాడికి 10th క్లాస్లో కూడా తెలిసిపోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఇందులో చూసే వాళ్ళకి 90% జనాలకు కూడా తెలియదు ఇవేంటో. అవును. ఎందుకనంటే ఆ ఎడ్యుకేషన్ మన దగ్గర లేదు. సో ఎవరికి వాళ్ళు స్వయంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వము ప్రోత్సహించి, ప్రభుత్వము ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ పెద్దలకి అవగాహన లేదు. నేను ఎంతోమందితో మాట్లాడుతుంటాను, చాలా మందితో, వాళ్ళు అంటారు ఇది షేర్ మార్కెట్, ఇది ఏమంటారు దాన్ని, ఇది క్యాసినో, ఇది గుర్ర పందాలు అంటే చదువుకున్న వాళ్ళు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ కూడా ఈ మాట అంటారు. సో అది చాలా బాధాకరము, దురదృష్టకరం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత అష్టదరిద్రంగా ఉంది, దాని అంత చండాలమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంది. సో పిల్లలకు మీకు 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ వచ్చేప్పటికి వాడికి బేసిక్ ఎకనామిక్స్ తెలిసి ఉండాలి. అది బయటికి వెళ్ళి తెలుసుకోకూడదు, వాడి పాఠ్య పుస్తకాల్లోనే, క్లాస్ రూమ్లోనే వాడికి అవన్నీ తెలిసి ఉండాలి. కానీ ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ పెట్టడము, అవి కూడా యాడమ్ స్మిత్ గురించి మాట్లాడడము, అది చెత్త అంతా తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ అవసరం లేదు. మళ్ళీ వాడు బీకామ్కి వెళ్ళినా కూడా అందులో వాటికి తెలియదు. లాట్ ఆఫ్ పీపుల్ ఎంబీఎస్ ఎవరైతే ఉన్నారో, సో కాల్డ్ ఎంబీఏ సర్టిఫికేట్ కోర్సెస్ ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో ఈరోజు ఎంబీఏ కాలేజ్ కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ నీలకమల్ చైర్లు, నీలకమల్ బకెట్లే అమ్ముతుంటారు, పేరుకి ఎంబీఏ, వాడికి ఏమీ రాదు. సో వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడినా సరే అసలు ఈ షేర్ మార్కెట్ అనే పదమే వాడకూడదు. దిస్ ఇస్ నథింగ్ కాల్డ్ షేర్ మార్కెట్, దిస్ ఇస్ కాల్డ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అనే వర్డ్ని స్టాక్ మార్కెట్ కూడా అనకూడదు, దిస్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ మార్కెట్. ఓకే, క్యాపిటల్ మార్కెట్ అనే పదాన్ని స్టాక్ మార్కెట్ రిఫైండ్, క్యాపిటల్ మార్కెట్ ఈజ్ కరెక్ట్. బట్ మనం దాని షేర్ మార్కెట్, జూదము, క్యాసినో ఇలా మాట్లాడుతుంటారు. సో దిస్ షోస్ దేర్ నో ఐక్యూ లెవెల్స్, వాళ్ళ ఇంటెలిజెంట్ కోయిషన్ ఇంత దరిద్రంగా ఉంది. సో దీనికి కారణం ఎవరంటే మన విద్యా వ్యవస్థని కారణం. దానికి మన విద్యా వ్యవస్థలోని లోపాల తాలూకు అవుట్పుట్ బై ప్రొడక్టే ఈ ఐక్యూ లెవెల్స్. సో వీళ్ళకి తెలియదు, జనాలకు వీటి పట్ల అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదంటే మన అవగాహన ఏర్పరచలేదు కాబట్టి. ప్రైవేట్ ఉద్యోగులే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, బాగా చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు దీని గురించి. సో అది దురదృష్టకరం. ఇప్పుడు మనం మాట్లాడేస్తుంది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎలా అభివృద్ధి చెందాయి. సామాన్య ప్రజలకి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? వాళ్ళు ఎప్పుడు దాన్ని వెల్కమ్ చేయడం స్టార్ట్? సామాన్య ప్రజలు 1991 తర్వాత తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు. ఇది బాంబే సర్కిల్ వరకే పరిమితమైంది. సో 96, 97, 98 ఆ పీరియడ్లో మనకు కొంచెం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో టాకింగ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో పార్టిసిపేషన్ మొదలైంది. 2001, 2002 Y2K తర్వాత డబ్బులు ఎప్పుడైతే రావడం మొదలైందో, ఎస్పెషల్లీ డాలర్స్ ఎప్పుడైతే రావడం భారతదేశానికి మొదలైందో, పెట్టుబడి విధానం కూడా మారడం మొదలైంది. సో మనం మాట్లాడుకోవాల్సింది 1991 మన ప్రయాణం మొదలైంది, ఆర్థిక ప్రయాణం మొదలైంది. దేశ ప్రగతి కానివ్వండి, లేకపోతే దేశ ప్రయాణం కానివ్వండి, మనం మొదలైంది 91 తర్వాత, 1991 తర్వాతనే మన ప్రయాణం మొదలైంది. అంతకుముందుకున్న ప్రయాణం లెక్కేయాల్సింది లేదు. అంతకుముందుకున్న పేదరికము, కంప్లీట్ పావర్టీ మనం ఉన్నది. వీఆర్ నథింగ్ బట్ నైస్ వర్షన్ ఆఫ్ సోమాలియా.
1990 కన్నా బిఫోర్ ఉన్న భారతదేశానికి సోమాలియాకు పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఆ టైంలోనే ఆకలి రాజ్యం లాంటి మూవీస్ వచ్చాయి, ఆ టైంలోనే కమల్ హాసన్ యాపిల్ కోసం బురద గుంటలో దిగుతాడు. ఇదే పరిస్థితి మనది. ఆ టైంలోనే ఎవరు ఖాళీగా ఉండి ఎవరికి ఏం చేయాలి అర్థం కాక పిచ్చి పిచ్చి సినిమాలు, ప్రేమ సినిమాలు వచ్చేవి. చదువుకున్న వాళ్ళకు పని ఉండేది కాదు, లేకపోతే ఇరానీ హోటల్లో ఉండేవి. ఎప్పుడైతే మీరు దేర్ ఆర్ సర్టన్ ఇండికేటర్స్. హైదరాబాద్లో ఇరానీ హోటల్ ఎప్పుడు మాయమవడం మొదలుపెయ్యాయండి? 2000 తర్వాత. ఎందుకు? మీకు ఉపాధి అవకాశాలు పెరగడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరగడం మొదలుపెట్టాయో మీకు హైదరాబాద్లో ఇరానీ హోటళ్ళు మాయమవడం మొదలయ్యాయి. అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇండికేటర్ అనమాట. ఎక్కడైతే ఇరానీ హోటళ్ళు ఉంటాయో, ఎక్కడైతే ఇరానీ హోటల్లో కూర్చొని గంటలు గంటలు మాట్లాడతారో, అంటే ఆ టైంలో ఆ పీరియడ్లో వాళ్ళకి జనాలకు ఉపాధి లేదు, పని లేదు, టైం పాస్ కోసం ఉండేవాళ్ళు. ఇప్పుడు లేవు, కనపడట్లేదు. ఎందుకంటే చాలా మంది పనుల్లో నిమగ్నం అయిపోయారు, చాలా మందికి పని చేసుకుని పని దొరుకుతుంది. సో పని చేసేవాడికి పని ఉంది కాబట్టి ఇరానీ హోటల్కి వెళ్ళట్లేదు వాడు. ఇక్కడ టీ తాగాలంటే రోడ్డు మీద ఎక్కడో టీ తాగేసి 2 నిమిషాలు గబగా వెళ్ళిపోతారు. అంతే తప్పిస్తే 1/2, 1/3 టీలు తాగడం, 1/4 సిగరెట్లు తాగడం, ఇలా ఈ సంస్కృతిలో మనం లేదు. కానీ ఒకప్పుడు విద్యార్థులు కానివ్వండి, లేకపోతే చదువుకున్న వాళ్ళు కానివ్వండి, అందులో ఉండేవాళ్ళు ఎక్కువ మటుకు. 1 డే క్రికెట్లు పక్కన పెడితే 5 డే క్రికెట్ మ్యాచ్ 6 రోజులు ఉండదు. ఆ రోజుల్లో 6 days టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు 6 days మధ్యలో వాడికి బ్రేక్ ఉండేది. 6 రోజులు ఆడేవాళ్ళు ఒక ఆటని. ప్రపంచంలో ఏ క్రీడ కూడా 6 రోజులు ఉండదు. ఈ చెత్త క్రికెట్ తప్పిస్తే ఇంకేది ఉండదు. 6 days. మళ్ళీ దానికి క్లాస్ జెంటిల్మ్యాన్ ఏమంటారు? జెంటిల్మ్యాన్ అని కూడా 6 రోజులు ఆడాడు, బేవర్స్గాలే ఆడతారు 6 రోజులు. సో ఇలాంటి విషవలయంలో ఉన్నాం మనం, అన్ప్రొడక్టివ్ సిస్టంలో ఉన్నాం హానెస్ట్లీ స్పీకింగ్. సో మన టైం అంతా అలా వేస్ట్ అయిపోయింది. అంత 91 బిఫోర్ అంతా కూడా మన ఉత్పాదక సమయము, ఉత్పత్తి సమయం మొత్తం కూడా ఇలాంటి వాటిలో వెళ్ళిపోయింది. 91 తర్వాత ఎప్పుడైతే మన ప్రయాణం మొదలైందో, నూతన ఆర్థిక సరళీకృత విధానాలతో మన ప్రయాణం మొదలైందో, మనం ఇందాక అనుకున్నట్టు జనాలకు పని దొరకడం మొదలైంది, సంస్థలు రావడము, విదేశీ పెట్టుబడులు రావడము. అంతవరకున్న ఎల్ఐసి నుంచి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రావడము. అంతమంది కేవలం బజాజ్ చేతకు మాత్రమే ఉండేది లైసెన్స్ రాజ్ సిస్టంలో. తర్వాత మీకు రకరకాల బైక్స్ మీరు చూడడం మొదలుపెట్టారు. మీకు టెక్నాలజీ మార్పు చెందింది, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వచ్చింది, మొబైల్ ఫోన్ వాడకం పెరిగింది. అంతమంది ఎస్టీడీ బూతుల ముందు గంటలు నించిన వాళ్ళు, అక్కడ నుండి మనము మెల్లిగా మొబైల్ ఫోన్లోకి వచ్చాము. సో వస్తు వినిమయం ఎప్పుడైతే పెరిగిందో వాటి సంస్థలు కూడా పెరగడం మొదలుపెట్టాయి. సంస్థలు పెరగడం మొదలుపెట్టాయి, వస్తు వినిమయం అవసరం కింద మారిపోయింది. ఆటోమేటిక్గా ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. ఇవన్నీ లిస్ట్ అయ్యి ఎప్పుడైతే 200, 300, 500 కంపెనీస్ నుంచి ఈరోజు మనం 10,000 కంపెనీ, 12,000 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి మార్కెట్లో. వీఆర్ అబౌట్ 12,000 కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ఇండియా విచ్ గాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో 12,000 సంస్థలు ఉన్నాయి మనకు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా పెరిగాయి. ఎన్నో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, ప్రతి బ్యాంకుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం వీటిని. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వచ్చేసి అందులో ఉన్న నిష్ణాతులు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, వాళ్ళ నిరంతరము వాళ్ళ కృషి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మంచి మంచి ఫండ్స్ తయారు చేసి ప్రజలకు ఆ ఫండ్స్ని ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రజలు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిపోయి ప్రతి నెల కొద్దో గొప్ప పొదుపు చేసుకోవడం మొదలుపెట్టారు. బట్ ఈ రోజు కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే ఇందాక అనుకున్నట్టు మన పార్టిసిపేషన్ చాలా తక్కువ. సో మన పార్టిసిపేషన్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో చాలా చాలా తక్కువ. ఈరోజు కూడా మన వాళ్ళు చీటీ వ్యవస్థలో ఉన్నారు, వడ్డీ వ్యవస్థలో ఉన్నారు, లేదా మనీ లాండరింగ్ వ్యవస్థలో ఉన్నారు. ఇప్పుడు మామూలుగా సర్వేస్ కావచ్చు, సొసైటీ గురించి మాట్లాడుకోవాలంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనేది ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది ఉంది కదా, అది ఫిల్ చేయడానికే కదా మనం కావాల్సినటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అందుకోసమే కదా ఈ ప్రోగ్రామ్. మనం వీఆర్ కమింగ్ టు దట్. మనం అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నాము. కాకపోతే దాని బ్యాక్గ్రౌండ్ కూడా చర్చించాలి. వీ హావ్ టు డిస్కస్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ ఆల్సో, ది ఇంపార్టెన్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే వచ్చాయో వీటన్నిటిని బీట్ చేశాయి. లాస్ట్ 10 years మీరు మ్యూచువల్ ఫండ్ వర్సెస్ గోల్డ్ రిటర్న్స్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్ companies have outperformed the gold. In terms of safety and security, they offered equal safety and security the way any of the other instrument has given. Bank lo meeku fixed deposit pettukunte enta safety undo, mutual fund lo pettina dabbu ante safe meeku. When it comes to redemption liquidation ante speed lo avutadi, 24 hours lo liquidate avutadi. In fact meeku gold okavela physical gold ammalanunte mala tarugulu girugulu ani cheppesi meeku ibbandi padalsina paristhiti erpadutadi tappiste, when you wanted to sell a mutual fund hardly online takkana kottesi meer ammesukochu meeku avasaram padithe. So now we have come to a stage where everything has become as easy as possible.
వేర్ యూ క్యాన్ లిక్విడేట్, వేర్ యూ క్యాన్ యాడ్ ఆర్ యూ క్యాన్ డిలీట్. సో అంత స్పీడ్లో ఉన్నాం. సో నౌ ద క్వశ్చన్ ఈస్ దట్ వాట్ ఈస్ ద పార్టిసిపేషన్ లెవెల్? ఈరోజు కూడా పార్టిసిపేషన్ ఈస్ పథటిక్. మన దేశంలో ప్రజల భాగస్వామ్యం అనేది చాలా డిస్టర్బింగ్గా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పుట్ దర్ హార్డ్ ఆన్ మనీ ఇన్ టు అదర్ ఇన్స్ట్రుమెంట్స్. మనం అనుకున్న ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటారు, లేదా ఇన్సూరెన్స్లో ఎండోమెంట్ పాలసీలో ఉంటారు. అదొక దుర్మార్గమైన ప్రోడక్ట్. అది ఇన్సూరెన్స్లో మీకు ఉండాల్సిన ప్రోడక్ట్ ఏదైతుందో టర్మ్ ఉండాలి, హెల్త్ ఉండాలి. ఈ రెండు వదిలేసి వాడు ఎండోమెంట్లోకి వెళ్తాడు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మీరు దాని ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే దాని మీద వచ్చే రిటర్న్స్ కానివ్వండి, అవి చూస్తే మీకు అసలు అర్థం కూడా కాదు ఏంటనే సంగతి. పీపుల్ విల్ లూజ్ దర్ మనీ పుట్టింగ్ దర్ హార్డ్ అండ్ మనీ ఇన్ టు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ఎస్పెషల్లీ ది సేవింగ్ ప్రోడక్ట్ ఇన్ ఇన్సూరెన్స్. యూనిట్ లింక్లు అన్ని అవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నీ. సో నెట్ ఏంటంటే ప్రజలు ప్రతి నెల ఎస్ఐపి చేసుకోవాలి. ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ దేర్ ఎస్ఐపి. వాడు ప్రతి నెల ఫస్ట్ ఒక 20,000 నాకు శాలరీ వస్తుంది, 20,000 శాలరీ వస్తుంటే 2,000 3,000 ఫస్ట్ తీసేయాలి, తర్వాతనే ఖర్చులు. ఫస్ట్ 2,000 3,000 తీసుకెళ్ళి ఒక మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనూ ఆ పొదుపుగా పెట్టాలి. తర్వాత మిగతా ఖర్చులు ఆలోచించాలి. ఇంట్లో ఖర్చులు, కరెంటు బిల్ కానివ్వండి, లేకపోతే మీకు భోజనాలు కానివ్వండి, స్విగ్గీ జొమాటో కానివ్వండి. నీడ్స్ ఏమున్నాయి, నెసెసిటీస్ ఏమున్నాయి. ఫస్ట్ యూ సేవ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ, దెన్ యూ టాక్ అబౌట్ యువర్ ఎక్స్పెండిచర్. బట్ మనం రివర్స్ ఏంటంటే ఫస్ట్ వీ టాక్ అబౌట్ ఎక్స్పెండిచర్తో మిగిలిన తర్వాత మనం దాన్ని సేవింగ్ అనుకుంటాం. సేవింగ్ ఎప్పుడు అలా చేయకూడదు. మీకు వచ్చిన దానిలో 10-15% తీసి పక్కన పెట్టాలి, ఆ ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవాలి. అండ్ దట్ ఉన్న ఖర్చుల్లో మీరు ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానిలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నో నీడ్ టు ఈట్ బాసుమతి ఎవ్రీ వీక్, నో నీడ్ టు గో టు ఏ మూవీ ఎవ్రీ టైమ్. సో అన్నిటికీ మీకు వెసులుబాటు ఉంటుంది, అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటే మనం సంతోషంగా ఉంటాం. మనం ఆల్టర్నేటివ్స్ వెతుక్కోము, దాన్నే మెయిన్ స్ట్రీమ్కి వెళ్తాం. మనం థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడడం ఎక్స్పెన్సివ్ అఫేర్. 2,000 టికెట్ పెట్టి సినిమా చూడడం అనేది ఎక్స్పెన్సివ్ అఫేర్. మనం చూసాం ఎంత దుర్మార్గంగా ఒక తల్లి తన పిల్లను కోల్పోయిందో. సో ఇలాంటి పిచ్చి వ్యవహారాలు ఉండడం వల్ల వీళ్ళు సేవ్ చేయలేకపోతారు. సో నౌ పీపుల్ నీడ్ టు థింక్ దట్ దే హ్యావ్ టు ఫస్ట్ in your monthly earnings you have to take out some amount, keep aside, then you plan your expenditure. దాని తర్వాత ఎక్స్పెండిచర్ ప్లాన్ చేసుకోండి. ఫైండ్ అవుట్ ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ మంచిదే. గో అండ్ పుట్ యువర్ హార్డ్ అండ్ మనీ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ విల్ కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మోస్ట్లీ వి టాక్ అబౌట్ స్టాక్ మార్కెట్స్. మీరు ఇందులో వచ్చేప్పటికి ఏంది, ఎవ్రీ మంత్ మీరు కొంచెం సేవ్ చేసుకుంటూ వెళ్ళండి. పెద్ద కార్పస్ అవుతుంది మీకు. 5 years 10 years 15 years 20 years పీరియడ్ ఆఫ్ టైంలో, ఈ లాంగ్ హొరైజన్లో మీకు చాలా పెద్ద కార్పస్ అవుతుంటుంది. ఎట్ ది సేమ్ టైం మీకు ఇందాక అనుకున్నట్టు దేర్ ఈజ్ ఆల్వేస్ అ గోల్డెన్ టైమ్, గోల్డెన్ పీరియడ్, ఆర్ మార్కెట్ ఆల్వేస్ ఆఫర్స్ సమ్ బ్యూటిఫుల్ బ్లూ మూన్స్. మధ్యలో మార్కెట్స్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ 6-7 months నుంచి మార్కెట్స్ కరెక్షన్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ అవర్ కరెక్షన్ ఈజ్ ఓవర్ నౌ. ఇప్పుడు నిఫ్టీ మీకు తీవ్ర స్థాయిగా కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 10-12-15% దాకా మార్కెట్ కరెక్ట్ అయ్యాయి, పడిపోయాయి. ఆ టైంలో ఎవరైతే పడ్డప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటారో వెళ్ళి మంచి కంపెనీస్లో, మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో, అది మళ్ళీ మీకు ఇమీడియట్గా డిస్కౌంట్ సేల్లో కొన్నట్టు అనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ మీకు అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయి. ఆ రిటర్న్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో పడ్డ ప్రతిసారి మీకు ఫండ్ ఉంది, సపోజ్ 10 ఏళ్ళ నుంచి మీరు ఒక ఫండ్ తయారు చేసుకుంటూ వెళ్ళారు, ప్రతి నెల కడుతూ వెళ్ళారు. ఇలా పడ్డప్పుడు ఏంటంటే కొద్ది గొప్ప మీ దగ్గర ఏదో ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న డబ్బులు ఏవైతుంటే అవి తీసుకెళ్ళి పెట్టేసేయండి. యూ ఎన్ష్యూర్ దట్ యూ కీప్ దట్ మనీ ఇన్ టు దట్ మెయిన్ కార్పస్. మెయిన్ కార్పస్లో అప్పుడప్పుడు అడిషనల్ అమౌంట్ యాడ్ చేస్తూ వెళ్ళండి. సపోజ్ మీరు ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు. సో మీకు మార్కెట్కి ఆపర్చునిటీ ఇచ్చింది, ఒక ఫాల్ వచ్చింది. ఆ టైంలో మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, 20,000-30,000 అందులో పెట్టేసేయండి ఇమీడియట్గా. సో మెయిన్ ఫండ్కు ఇది యాడ్ అవుతుంది. సో దట్ యువర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కార్పస్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ. సో దిస్ కార్పస్ విల్ హెల్ప్ యూ ఫర్ గ్రేటర్ ఎక్స్పెన్సెస్. మీ గ్రేటర్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది, సొంత ఇల్లు కొనుక్కోవడం ఉంటుంది. అండ్ అన్నిటికన్నా గ్రేటర్ ఎక్స్పెన్స్ వచ్చేసి హెల్త్. అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అఫ్ కోర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, దట్ విల్ టేక్ కేర్. యువర్ రిటైర్మెంట్ వుడ్ బి యువర్ గ్రేటర్ ఎక్స్పెన్సెస్. చాలామందికి పెన్షన్స్ ఉండకపోవచ్చు. ఓకే, మనలాంటి వాళ్ళు ఉంటారు, వీ డోంట్ హ్యావ్ పెన్షన్స్, వాళ్ళకు ఈ ఫండ్ యూజ్ అవుతుంది.
ప్యాసివ్ ఇన్కమ్ అందరికీ ఉండదు, అందరికీ రెంటల్ ఇన్కమ్ ఉండదు. పీపుల్ థింక్ దట్ వీ హ్యావ్ ప్యాసివ్ ఇన్కమ్. రెంటల్ ఇన్కమ్ ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, 2 పోర్షన్లు అద్దెకి ఇచ్చుకుంటారు, ఒక పోర్షన్లో వాళ్ళు ఉంటారు, ఓనర్స్ ఉంటారు. సో ఈ వెసులుబాటు అందరికి ఉండదు. సో అలాంటి వాళ్ళకు ఈ కార్పస్ హెల్ప్ చేస్తుంది వాళ్ళకు. దిస్ కార్పస్ విల్ హెల్ప్ దెమ్ టు వెరీ లార్జ్ ఎక్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ లైవ్లీహుడ్. సో ఇలాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. పీపుల్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ ఫియర్స్. ఈ రోజు కూడా దురదృష్టవశాత్తు ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్లో పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది. ఎంతమందికి ఉంటుంది? హార్డ్లీ ప్రతి 100 మందిలో ఈరోజు నాట్ ఈవెన్ నో వాట్ యూ కాల్ 30% ఆఫ్ పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. 30% ప్రజలు కూడా ఇందులో పార్టిసిపేషన్ లేదు. చాలా తక్కువ మంది ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి కట్టుకునే వాళ్ళు లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం ఇప్పుడు విదేశాలతో కంపేర్ చేసుకుంటే మన అవగాహన రాహిత్యం అనేది చాలా ఎక్కువ. మన ఇంటెలిజెన్స్ ఏతుందో, ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఎక్కువ మనకు. సో మన పార్టిసిపేషన్ మార్కెట్స్లో, క్యాపిటల్ మార్కెట్స్లో చాలా తక్కువ. అది మన ఇందాక ఎందుకు దాని కారణం ఏంటంటే ఈ పొదుపు సాధనాల గురించి, పొదుపు వ్యవస్థ గురించి ఎవరు ఎడ్యుకేట్ చేయలేదు. సో మనలాంటి వాళ్ళు వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సిన సామాజిక బాధ్యత స్వీకరించి మనం చెప్తున్నాం. ఇప్పుడు యూ హ్యావ్ టు పుట్ యువర్ మనీ హియర్ దేర్ అని మనం ఎందుకు చెప్తున్నాం అని అంటే ఈ చెప్పడం జరగలేదు కాబట్టి, ఈవెన్ మ్యాండేట్ చేయలేదు కాబట్టి. వీ హ్యావ్ టు ప్రపోజ్ ఈవెన్ కాలేజెస్. పిల్లలకు ఎవరైతే ఉంటారో, ఐమ్ టెల్లింగ్ యూ వెరీ హానెస్ట్లీ, కాలేజ్లో జాయిన్ అయిపోగానే డిగ్రీకి ఒక రోడ్ జాయిన్ అయ్యాడు. ఆ కాలేజ్ ప్రభుత్వం ఒక డిగ్రీ పాస్ చేయాలి, ఒక జియో పాస్ చేయాలి. ఆ డిగ్రీ పాస్ కాగానే మీరు ₹1,00,000 ఫీజు తీసుకుంటున్నారు. వాడి పేరు మీద 20,000 30,000 మీరు ఓ మంచి ఫండ్లో పెట్టించండి డబ్బులు, లేదా వాటితో ఎవ్రీ మంత్ 500 600 ₹1,000 సేవ్ చేయించండి భవిష్యత్తులో. సో దట్ యూ విల్ గెట్ అవేర్నెస్ అబౌట్ ఇట్. వాళ్ళ పేరెంట్స్తో చేయించండి, లేకపోతే వారితో ఏదో ఒక ప్రొడక్ట్ డిజైన్ చేసి వదిలేస్తే హీ విల్ కంటిన్యూ ఫర్దర్. వాడు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాడు. ఎట్ ది సేమ్ టైం ఆ ప్రాసెస్లో నేర్చుకుంటాడు, అవగాహన పెంచుకుంటాడు, ఇంకొన్ని కొత్త ఫండ్స్ని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు, వాటిని 10 మందితో చర్చిస్తాడు. సో అనిల్ గారు, నాకు ఒక చిన్న విషయం, ఇప్పుడు 20-30 years బ్యాక్ స్కూల్స్లో, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది ఉండేది, సంచయిక అలాంటి పేరుతో ఉండేది. ఏంటంటే ఎవ్రీ వీక్ మనమే డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వడం, ఐదర్ ఇట్ మే బి 10 రూపీస్ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, ఎంతైనా మన పేరుతో అది డిపాజిట్ అయి ఉంటుంది. ఐ డోంట్ నో ఇప్పుడు అది ఇంకా కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు. సో వరంగల్లో ఉన్న మా స్కూల్లో అది ఉండేది. సో అలాంటిది ఉంటే దే కెన్ లెర్న్, అంటే మనం మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది నాకు దాని గురించి తెలియదు. ఉంటే మంచిదే. ఒకవేళ అలాంటి ప్రోగ్రామ్ ఉంటే చాలా గొప్ప ప్రోగ్రామ్ అది. 20-30 years బ్యాక్ ప్రభుత్వాలు ఇలాంటి ఇనిషియేట్ చేశారంటే చాలా గొప్ప. బహుశా వాళ్ళు ఆ పొదుపుని కూడా మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లో దాని కింద, అంటే ఆ టైంలో ఉన్న ఆర్థోడాక్స్ ప్రొడక్ట్స్ లోనే పెట్టుంటారు. బట్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. పిల్లలకు ఆ స్థాయి అవగాహన పెంచారంటే చాలా గొప్ప విషయం అది ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేదో తెలియదు. బట్ అలాంటిది మాత్రం ఇప్పుడు అందరికీ ఉంటే మంచిది. ఒకవేళ ఉండుంటే చాలా మంచిది. ఎందుకంటే దాని పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది ఆ రోజుల్లో. వాళ్ళు బహుశా ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళుంటారు. బట్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఖచ్చితంగా మనము వీళ్ళతో స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించడము, వాళ్ళ పేరెంట్స్ ఓపెన్ చేయడం పిల్లలకు కుదరదండి. అట్లీస్ట్ వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరెంట్స్, కస్టోడియన్స్, గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మ్యాండేట్ చేయించి ఆ కార్పస్ చూయించేలా, ఆ డిపాజిట్స్ చూయించేలా చేస్తే బాగుంటుంది. ఇలాంటివి చెయ్యాలి. సో దట్ ఒకవైపు మనం అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము ప్రజల్లో. రెండోది ఈ కంపెనీస్లో పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఈ రోజు ఏమైపోయిందంటే అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశం, వీఆర్ 5th largest ఎకానమీ ఆన్ దిస్ ప్లానెట్. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తి. మనం 3వ శక్తిగా వెతుకుతాం. 1-2 పాసిబుల్ కాకపోవచ్చు మన జీవిత కాలంలో. మన ముందు భవిష్యత్తు తరాలు చూస్తారేమో 1-2. బట్ 3వ ఆర్థిక శక్తిగా మటుకు మీరు నేను చూస్తాం ఖచ్చితంగా. సో 3వ ఆర్థిక శక్తిగా ఎరిగేప్పటికీ వచ్చే 40 ఏళ్లలో ఇది మనం 30-35 ఏళ్లలో ఎప్పుడైతే మనది $40-45 trillion ఎకానమీగా అవతారం చెందుతుందో, ఎప్పుడైతే మనం అలా ఆవిష్కరించబడతామో, ఆ సమయంకి ఏమవుతుందనంటే మనం తీసుకోవట్లేదు మన ఫలాలని. వీఆర్ నాట్ ఎంజాయింగ్ అవర్ హార్డ్ అండ్ ఫ్రూట్స్. విదేశీ పెట్టుబడిదారులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ ఎవరుతున్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు వస్తారు, ఇండియాలో టక్కుని ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ తీసుకుంటారు, టక్కున అదే రాత్రి వెళ్ళిపోతారు. సో ప్రతిసారి కరెక్షన్ మార్కెట్లో రావడానికి కారణం ఏంటంటే విదేశీ డబ్బులు పుల్ బ్యాక్ చేయడము. ఏదో కారణం, వాడికి ఏదో వంక దొరుకుతుంది, ఏదో కారణం ఉంటుంది, ఏదో రీసెర్చ్ రిపోర్ట్ చెప్తాడు, లేదా ఎకానమీ డౌన్ అంటాడు, లేకపోతే double-digit గ్రోత్ మీకు కనపట్లేదు అంటాడు. వాడికి రీజన్ చెప్పే సాకు చూయించేసుకొని డబ్బులు ప్రాఫిట్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోగానే మార్కెట్లు అందరూ పానిక్ అవుతారు. మిగతా సామాన్య ప్రజలు వాళ్ళందరూ అమ్ముడుకోవడం మొదలు పెడతారు.
అమ్ముకోగానే మార్కెట్ కిందకి వస్తుంది, మళ్ళీ వచ్చి వాడే అంటాడు వాల్యుయేషన్స్ చాలా చీప్గా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ ఉండేది మొన్నదాకా భారతదేశంలో వాల్యుయేషన్స్, ఈరోజు వాల్యుయేషన్స్ చాలా తక్కువగా టెంప్టింగ్గా ఉంది, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. మళ్ళీ అబ్బా ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చారు కదా అని చెప్పేసి మళ్ళీ మన రీటైల్స్ అందరూ ఒక హర్డ్ మెంటాలిటీతో మళ్ళీ వెళ్ళి అందరు మన వాళ్ళు కోట్లు 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 గుమ్మరిస్తారు, అది మళ్ళీ పీక్కి వెళ్తుంది, మళ్ళీ వాళ్ళు అదే స్పాట్లో కొట్టేస్తాడు. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో అందుకేనా గవర్నమెంట్ కూడా కొన్ని రంగాల్లో ఎఫ్డిఐని తగ్గించేసింది? గవర్నమెంట్ ఎఫ్డిఐ తగ్గించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన 100% ఎఫ్డిఐ మన ఏ రంగంలో తగ్గించలేదు. భవిష్యత్తులో అదర్ దెన్ కరెన్సీ ప్రతిదీ కూడా ఎఫ్డిఐ అయిపోతుంది. అదర్ దెన్ అసలే 100% ఎఫ్డిఐ అనేది ఉండాలి. ఇప్పుడు అమెరికా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అదర్ దెన్ కరెన్సీ అండ్ సెనెట్ ఈ రెండు తప్పిస్తే ప్రతిదీ ప్రైవేట్ సంస్థనే. అక్కడ ఉన్న ఆయుధాలు అమ్మడానికి స్వయంగా అమెరికా అధ్యక్షుడు రకరకాల దేశాలు తిరిగి వాళ్ళ ఆయుధాలని ఆయన ప్రచారం చేసుకుంటాడు, మా వస్తువు కొనండి. మనం కూడా స్థాయికి రావాలి. ఈవెన్ ఇండియా హ్యాస్ టు కమ్ టు దట్ స్టేజ్ వేర్ ఆర్ పిఎం షుడ్ స్టాప్ టాకింగ్ అబౌట్ మన మిగతా విదేశాంగాలకు సంబంధించిన రిలేషన్షిప్స్ పక్కన పెట్టి మన వస్తువులు అమ్మడానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కావాలి. ఇప్పుడు జస్ట్ లైక్ ఫ్రాన్స్ ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి మ్యాక్రాన్, ఆయన అన్ని దేశాలు తిరుగుతున్నారు. ఆయన మావి కొనండి, మా రాఫెల్ కొనండి, మా రాఫెల్ కొనండి అని. మనం కూడా కొన్నాం కదా వాళ్ళ దగ్గర. సో మీరు ఏదైనా తీసుకోండి, డెవలప్డ్ ఎకానమీస్ డిఎమ్స్ అంటాం, వాళ్ళని డిఈస్ అంటాం. డెవలప్డ్ ఎకానమీస్లో ఉన్న అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రధానమంత్రులు ఏంటంటే వాళ్ళు ఈ బయలాటరల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడరు, దాని సపరేట్ ఫారెన్ సెక్రటరీస్ ఉంటారు మాట్లాడడానికి. ఈజ్ నౌ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దర్ కంపెనీస్. ఆ కంపెనీస్ తాలూకు బ్రాండ్ అంబాసిడర్ అతను. సో వాళ్ళ కంపెనీస్ ఏవైతుంటే, వాళ్ళ సంస్థలు ఏవైతుంటే, వాళ్ళ ఉత్పత్తి వ్యవస్థలో బయటకు వచ్చే వస్తువులు ఏవైతుంటాయో వాటిని ఎగుమతి చేయడానికి, వాటిని అమ్మడానికి ఆయన ప్రపంచం అంతా కాలివాటం తిరుగుతూ ఉంటాడు. ఆయన అన్ని దేశాలు తిరుగుతుంటాడు వెళ్ళి. ట్రంప్ చేసే పని అదే, అన్ని రకరకాల దేశాలు తిరిగి మా వస్తువులు కొనుక్కో అని చెప్తాడు. మైక్రోన్ అదే పని చేస్తున్నాడు. సో ఆ హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉంటారో, హెడ్ ఆఫ్ నేషన్ ఎవరైతే ఉంటారో, దే హ్యావ్ టు బికమ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ టు మార్కెట్ దర్ ప్రొడక్ట్స్. సో మన దేశంలో సాధ్యం కాదు. మన దేశంలో ప్రధానమంత్రి వెళ్ళి మా వస్తువు కొనాలని ఆయనకి ఏదో ఒక అంటు కట్టేస్తారు. ఆయన అంబానీ అదాని ఇలా మాట్లాడుకుంటూ వెళ్తారు. సో వ్యవస్థ ఎప్పుడు స్టేట్ చేతిలో ఉండకూడదు. వ్యవస్థ ఎప్పుడు ప్రైవేట్ సంస్థల చేతుల్లో, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భాగస్వామ్యం ఉండాలి. సో మనం ఎప్పుడైతే 100% ఎఫ్డిఐ అయ్యామో, ఫర్ దట్ మ్యాటర్ ఎప్పుడైతే మనం 100% ప్రైవేటైజ్ అవుతున్నామో, మనకు ఇవన్నీ వస్తు వినిమయాలు, ఈ కన్జ్యూమరిజం ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. నియంత్రణ వ్యవస్థలో అంటే ప్రజలు వాటి ప్రపంచాన్ని అందుకోలేరు. నియంత్రణ ఆర్థిక వ్యవస్థలో ప్రజలు ప్రపంచంతో భాగస్వామ్యం కాలేరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మధ్యలో గ్యాపే ఉంటుంది. ఇప్పుడు కొరియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 2 కొరియాలు ఉన్నాయి పక్కనే, నార్త్ కొరియా, సౌత్ కొరియా ఉంది. నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ పరిపాలన చూస్తున్నాం, సౌత్ కొరియాలో ఉంది మనం చూస్తున్నాం. ఒకే దేశం ఒకప్పుడు విడిపోయారు. ఒకవైపు కమ్యూనిస్ట్ చైనా ఉంది, ఒకవైపు కమ్యూనిస్ట్ చైనా కూడా అనలేము, ఒక నియంత్ర కొరియా ఉంది, ఒక ప్రజాస్వామ్య కొరియా ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి 2 దేశాల మధ్య. ఒకప్పుడు చైనా అలాగే ఉండేది, పూర్తి స్థాయి నియంతృత్వంలో ఉండేది. ఈ రోజు కూడా నియంతృత్వంలో ఉంది అది. బట్ తర్వాత ఏం జరిగింది మీకు? వాళ్ళు ఆ వస్తు ఉత్పత్తి వ్యవస్థని పటిష్టం చేసుకున్నారు, అందులో ప్రజలు భాగస్వామ్యం అయిపోయారు. పేరుకే కమ్యూనిస్ట్ కంట్రీ, బట్ అక్కడ బిలియనర్స్ ఉన్నారు, అక్కడ డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉత్పత్తి ఉంది, అక్కడ వస్తు వినియోగం ఉంది. అక్కడ పిచ్చిగా మనకన్నా ఎక్కువ స్వేచ్ఛతో బ్రతుకుతున్నారు వాళ్ళ అంతర్గతంగా. సో ఇవన్నీ ఈ పరిణామాలు ఏవైతున్నాయో ప్రజల భాగస్వామ్యంతో జరుగుతాయి. సో ప్రజలు భాగస్వామ్యం ఒక కష్టం అంటే కాంట్రిబ్యూట్ చేయడమే కాదు, వాళ్ళ ఫలాలు కూడా అనుభవించాల్సిన హక్కు వాళ్ళకు ఉంది. ఈ ఫలాలు మనం అనుభవించట్లేదు నా బాధ. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఎందుకు స్టాక్ మార్కెట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అని అంటే, మీరు పార్టిసిపేట్ చేయకపోతే, మీరు ఇందులో భాగస్వామ్యం కాకపోతే ఇంకోటి వచ్చి భాగస్వామ్యం అవుతున్నాడు. Somebody is coming and enjoying your nation's growth. National development building లో మీరు ఉన్నారు, దేశ అభివృద్ధి పరచడంలో మీరు ఉన్నారు, నేషనల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ లో మీరు భాగస్వామ్యం. కానీ అది బిల్డ్ అయిన తర్వాత అది ఇచ్చే ఫలాన్ని మేము అందుకోలేకపోతున్నాం. సో ఇది మారాలి. దిస్ హ్యాస్ టు గెట్ చేంజ్. అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటనంటే, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఒకటే కాదు, నౌ ఇట్ ఈస్ ఆల్సో బికమ్ ఓల్డ్ ఏజ్
సిస్టమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంతసేపు మనం అనుకున్నాము రకరకాల కంపెనీలు మన భారతదేశంలో వచ్చాయి, మన దేశంలోకి ఎన్నో కంపెనీస్ వచ్చాయి, వస్తు వినియోగం పెరిగిన తర్వాత చాలా కంపెనీస్ ఏర్పడ్డాయి. చాలా కంపెనీస్ ఏర్పడిన తర్వాత అదే స్థాయిలో మనకు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వచ్చాయి, ప్రజలు కొద్దో గొప్ప భాగస్వామ్యం అయిపోయారు, దాని ఫలాలు అనుభవిస్తున్నారు. నెక్స్ట్ అనే నా ప్రశ్న, మౌలికమైన ప్రశ్న ఏంటంటే, మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని ఎందుకు ఎంచుకుంటారు? దాని నుంచి ఇంకొక స్టెప్ ముందుకేసి డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయరు? వై డోంట్ యూ ఓపెన్ యువర్ డీమ్యాట్ అకౌంట్? మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మనంతా ఏమంటారు దాన్ని, మీకు ఆధార్ కార్డు ఎలాంటి మీ హక్కు, పౌర హక్కు, డీమ్యాట్ అకౌంట్ కూడా మీ పౌర హక్కు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, డైరెక్ట్ కంపెనీలో భాగస్వామ్యం కాండి. సో అప్పుడు మీ ఎడ్యుకేషన్ లెవెల్స్ మారుతాయి, మీరు ఎడ్యుకేట్ కాగలుగుతారు, మీరు ఎక్కువ ఫలాలు పొందగలుగుతారు, మీ చాయిస్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు. అఫ్ కోర్స్ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది, బట్ దాని ఛార్జెస్ దానికి ఉంటాయి. ఇక్కడ మీరు మీ డిస్క్రిప్షన్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీ అవగాహన స్థాయిని పెంచుకుంటే డీమ్యాట్ అకౌంట్లో ఓపెన్ చేసుకొని డైరెక్ట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పార్టిసిపేట్ చేసుకుంటే మీకు వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది ఉంటుందో దట్ ఈస్ అన్బీటబుల్. ఇంకా ప్రపంచంలో దాన్ని బీట్ చేసే శక్తి ఏమీ లేదు. ఈవెన్ క్రిప్టో ఇవన్నీ మాట్లాడతాము, ఇవన్నీ ఆల్టర్నేటివ్ కరెన్సీ మారుతాం, అవన్నీ ఏమి ఉండవు. ఏదో ఒకటి రెండు అప్పట్లో వచ్చే పెరిగాయి తప్పిస్తే దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బీట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో మనం బోల్డ్ అంతా మాట్లాడుకోవాలి, బోల్డ్ అంతా ఎంకరేజ్ చేయాలి, కావాల్సినటువంటి అవేర్నెస్, ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి. అందుకోసమే ఈ ప్రోగ్రామ్ మనీని సింప్లిఫై చేసి చూపించడం, మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు, డబ్బుకి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ప్లానింగ్, మేనేజ్మెంట్కి సంబంధించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.